Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈరోజు నేను ఆ ట్యాంకులో మొక్కలు పెట్టిన ట్యాంకులు ఉన్నాయి కదండి, ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి నేను పని చేపిస్తున్నాను. చూడండి అవి ఎలా తీస్తున్నారో. ఎందుకంటే అవి పెద్ద మొక్కలు. చెట్లో మామిడి మొక్క, యాపిల్ బేర్ అవి పెట్టాను కదండి. యాపిల్ బేర్ మొక్క కూడా తీయకుండా ఉంటే సరిపోను, అది తీసేసి వేరే దాంట్లో వేసామండి. చక్కని పూత పిండితో ఉన్నది, అది కూడా చనిపోయింది. ఇంకో దాంట్లో పెట్టిన. ఇప్పుడు ఇదిగోండి, వీళ్ళ మంట వాళ్ళు అండి, ఎనమండుగురు వచ్చారు. ఇక ప్లేస్ ఖాళీ చేపిస్తున్నాను. దాని మీద పెట్టినవన్నీ కూడా తీసేసి దాంట్లోనూ అక్కడ మూల ఉన్నాయి చూసారా, ఆ 2 ట్యాంకులు జరిపోయాలి. జరపటానికి ప్లాన్ చేసాం. గుణపాలు తెచ్చారు. కింద ఏంటంటే కట్టించాను కదా ఆ సిమెంట్ తోటి, అంటే అది కూర్చోవటానికి. అది ముందు పగలగొట్టేస్తారు. చాలా టైం ఏంటంటే వాళ్ళు పటాపట్నే చేసేసారు. ఎందుకంటే ట్యాంక్ పోకోకుండా చేయాలన్నాను. ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా అక్కడ పెడుతున్నారు. ఈ గార్డెన్ అంతా సేమ్ చేయాలని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను కదండి. మొక్కలన్నీ క్లీన్ చేయించేసాను. కలుపు మొక్కలు తీసేసి మట్టి మార్చామండి. ప్రతి కుండీలో కూడా వేర్లు అలా ఉంచేసి కుండీలన్నీ ఖాళీ చేసి కొత్తగా మట్టి వేసాము. ప్రతి మొక్క కూడా చాలా నీట్గా ఉన్నాయండి. దాని గురించి అయితే నేను చాలా సంతోషించాను. ఈ 2 ట్యాంకులు కూడా తీసి ఇటువైపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా నీళ్లు పోసుకోవాలన్నా చక్కగా దారి కూడా పెట్టుకున్నామండి. ఎందుకంటే మనకి అవకాశం ఉంది కదా, చోటు ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే అది వీలు అవ్వట్లేదు. ఎప్పుడైనా మీరు చూసుకొని పెట్టించుకోండి. టెర్రస్ గార్డెన్ అంటే ఎక్కడ ఏ సాల్తీ పెట్టాలో చూసుకుంటే ఇలా డబల్ పనులు అవ్వండి. నేను ఆ రోజుని ఆ తాపి మేస్తులతోటి అడిగాను, ఆ 2 యువతలకు వచ్చేస్తున్నాయి కదా, అడ్డం వస్తాయి కదా అనేసి అంటే ఏం పర్వాలేదు అన్నారు. ఇంకా 2 ఉన్నాయి కదండి, ఇంకా మెట్ల ల్యాండ్కేసి అదైతే పర్వాలేదు. చూసారా, ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారు ఒకదాన్ని. అంతమంది వచ్చారు, అయినా చాలా బాగా పనిచేశారండి. పగలకోకుండా తీసుకెళ్ళి నేను ఏ ప్లేస్ అయితే చూపించాను అక్కడ పెట్టమన్నాను, అక్కడ పెట్టారు. వృధాగా అన్నీ కూడా మనం వేస్ట్గా చేసుకోకూడదండి. ఇప్పుడు ఇది పెట్టి 3 సంవత్సరాలు అయ్యింది. ఈ 3 సంవత్సరాల్లోనూ రికార్డింగ్ కిందనే ఉండేది. జరుపుకుంటూ బాగా దాని కింద నేను మళ్ళీ సిమెంట్ ఎట్టి కట్టి అంత టైం లేదు కాబట్టి ఈసారి నేను ఏం చేశానంటే బయట నుంచి రాళ్ళు తెప్పించానండి. ఆ రాళ్ళ మీద పెట్టించేశాను. ఎందుకంటే ఇప్పుడు సిమెంట్ చేసేయాలి, దాని మీద పెట్టాలంటే టైం పడుతుంది. జనాలు మళ్ళీ అప్పుడు రారు. వాళ్ళు పక్కనే తీసేసి ఓ పక్కన పెట్టేసి వెళ్ళిపోతే దాన్ని ఎత్తేది కాదు ఏమని. అందుకని ఏం చేశానంటే సిమెంట్ చేయించుకోకుండానే ఆ రాళ్ళ మీద పెట్టించేస్తున్నాను. ఇది మామిడి చెట్టు అండి. కాయలు కాసిందంటే ఈసారి చాలా బాగా కాస్తుంది. ఎనమండుగురు వచ్చారు చుట్టూ. కష్టమే అండి.
అది ఒక్కొక్కటి 50 కేజీల పైన 80 కేజీలు ఉంటుందేమో. వరలు 3 వరలు పెట్టించేసి చక్కగా డిజైన్ పెట్టామండి. అది పెయింట్లు వేయించేసినప్పుడు దాన్ని అలాగా చేస్తే బాగుంటుంది అనేసి ఆ కలర్ వేసి పెట్టించాను. మంచి ఎండలో ఉండే భోజనం టైం అయిపోయినా కానీ వాళ్ళు పెట్టిన తర్వాత వెళ్ళి భోజనానికి కూడా డబ్బులు ఇచ్చాము వాళ్ళకి. అది దగ్గరికి వెళ్ళిపోతుంది. వచ్చేసింది, దాని దగ్గరికి వచ్చేసింది. ఆ రాళ్ళు చూసారా ఎలా ఉన్నాయో? ఆ రాళ్ళు బయట నుంచి లైట్ వెయిట్ ఇటుకలు ఉంటాయి కదా, 2 అడుగులు, అవి రేపించాను 10. అది తీసుకొచ్చారు. పాపం వాళ్ళకే డబ్బులు ఇస్తే వాళ్ళే తీసుకొచ్చి అదిగోండి ఒక కొండి తీసుకొచ్చేసారు. సరి చేసేస్తున్నారు. 2ది కూడా తెచ్చేస్తారండి. చాలా బాగా చేశారు పని. కొంచెం కింద ప్లేట్ పోసారు కదా, అలాగా గుణపం పెట్టి ఇలా కొట్టినప్పుడు పట్టుకొని లాగినప్పుడు పెచ్చుల కింద ఊడింది. అది మళ్ళీ నేను ఏం చేయాలంటే మేస్త్రిని పెట్టించి ఇవన్నీ సరి చేయించాలి. అంటే వాటర్ అయితే కారట్లేదు. నిన్న కూడా మొక్కల్లో వాటర్ వేస్తూ జరిగింది. వాటర్ వేస్తే ఏమైనా లీకేజ్ అవుతే కనుక మనకు వెంటనే చూపిస్తుంది కదా, కారలేదు. ఇంకా పైన ఎలాగా పోయింది కాబట్టి ఆ అంచులు చేంజ్ చేస్తే చక్కగా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఆ పని చేయాలంటే ఇంకా కొంచెం టైం పడుద్ది. ఎన్ని అడుగుల దూరంలో వచ్చింది తెలుసండి? ఇప్పుడు ఫస్ట్ పెట్టిన దగ్గర నుంచి ఎక్కడికి 15 అడుగుల దూరంలో పెట్టారనమాట. దీనికి 15 అడుగులు ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంటే భీము అట్నుంచి భీము ఉంటుంది కదా, ఆ భీము మీదే పెట్టేస్తున్నాను. ఇంకొకటి ఇది 2ది కూడా తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళు చాలా బాగా, ఇది ట్రైన్ జరిగితే చూసారా, గుణపం 2 గుణపాలు అడ్డంగా పెట్టారు, 2 కర్రలు నిదానంగా పెట్టారు. దాని మీద జరుపుకుంటా అది అలాగా వాటి మీద గుణపం పెట్టారు. నేను వాళ్ళకి డైరెక్షన్ ఇస్తాం జరిగింది. ఎందుకంటే చేసేవాళ్ళ కన్నా బయట నుంచి చూసేవాళ్ళకి వీలు ఎలా ఉంటుంది అనేసి మనకి చక్కగా ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి ఆ రకంగా వాళ్ళకి నేను కొంచెం డైరెక్షన్ ఇచ్చాను. చక్కగా జరిగిందండి. ఇది ముందు దాని మీద ఇది ఈజీగా వచ్చేసింది. ముందుదైతే వాళ్ళకి పట్టు దొరకలేదు కాబట్టి ఇలా ట్రైన్కి పట్టాలు వేస్తే కర్రతోటి పక్కనేమో ఆ గుణపం మీద జరుపుకుంటూ వచ్చేసారు. చాలా ఈజీగా వచ్చేసింది 2ది. ఫస్ట్ దానికే కొంచెం కష్టపడ్డారు. ఇప్పుడు ఇది ఇతను నించున్నాడు కదా, అక్కడ దాని మీద పెట్టుకోవాలి ఆ 2 జాయింట్ కింద.
అది ముందు ఇలా పెట్టిన తర్వాత అప్పుడు రాయి పెడతారండి. 4 రాళ్ళు అలా పెట్టుకొని నేను వాళ్ళ ఇంకా చూస్తూ కింద జరుగుతుందో లేదో చెప్పుతూ ఉంటే వాళ్ళు మళ్ళీ దాని ప్రకారంగా పెట్టారు. ఇది మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. కొంచెం వెనక్కి జరుపుకుంటే దాన్ని పైకి ఎడితే ఈ రాయి మీదకి ఎక్కించేయచ్చు. అలాగా ఇప్పుడు గడ్డపార ఉన్నది కదండి, ఆ గుణపాన్ని అడ్డంగా పెట్టి ఎక్కేస్తుంది. ఎక్కిచ్చేసారు. అది కదలుకోకుండా నిలబడమన్నాను. దాని మీద నిలబడి సపోర్ట్ ఇచ్చారు దానికి మనుషులు. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం కారణం ఏంటంటే అండి, నేల మీద పెట్టుకోకుండా కొంచెం హైట్ మీద పెట్టుకుంటే వాటర్ మనకి కింద నిలబడకుండా వర్షం వచ్చినా ఏమొచ్చినా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ చెత్త అంతా కూడా పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసేస్తున్నారండి. ఇంకా అదంతా మళ్ళీ ఒకసారి నేను చెప్పాను కదండి, ఒక మేసని తీసుకొచ్చి ఆ కుండీలు పెట్టిన దగ్గర కింద ఆ సుత్తెట్టుకుని కొడితే లివులు. మీకు నేను మొక్కలు సదిరాను కదండి, అది ఎలా పెట్టానో చూపిస్తాను. ఈ మొక్క కూడా తీసి మొక్కలు చాలా ఎక్కువ వచ్చినాయి. దీని అన్నీ కూడా మంచిగా ఉన్నాయని తీసి వేరే వేరే దాంట్లో పెడితే బాగుంటుంది. గుబురుగా వచ్చినాయండి. ఒక్కటి పెడితే ఎన్ని వచ్చినాయి చూసారా? ఇది 2, ఇది 2, ఇది 2, 8 మొక్కలు వచ్చినాయి. అయ్యో, ఇవి కూడా అలాగే వచ్చినాయి. దీన్ని ఇలా సెట్ చేశానండి. ఇది గ్లాస్ దగ్గర వేడి ఎక్కువ అయిపోతుందేమో అని నాకు వేడి. ఇది నీళ్ళలోనే ఉండాలి. తీసేసి వేరే మొక్కలు పెడతాను. ఎందుకంటే వేడి తగలకూడదు. ఇండోర్ ప్లాంట్స్ కదా, మాడిపోతున్నాయి. చూసారా? ఇదిగోండి ట్యాంకులు అక్కడ ఉండేవి ఇక్కడ తీసుకొచ్చి పెట్టామండి. ఈ 2 ట్యాంకులు ఇక్కడ పెట్టాము. ఇక్కడేమో అన్నీ కూడా కనకాంబరాలు, బంతిపూలు, ఈ లైన్లో బంతిపూలు అన్నీ ఫ్లవర్స్ కింద పెట్టామండి. మామిడి చెట్లు అన్నీ కూడా ఇలా పెట్టించాను. ఇది సీతాఫలం కదా, దీనికేమో డ్రాగన్ చెట్టు ఉండాలి, తీసేసాము. అవన్నీ దాంట్లో పెట్టి వేరే టప్లో పెట్టామండి. ఇది కూడా మరి మామిడి చెట్టే, ఇది కూడా పోస్తుంది. వంకాయలు వచ్చాయండి, వంకాయలు కోస్తాను, హార్వెస్టింగ్ చేస్తాను. అయితే ముదిరిపోతున్నాయి కదా. ఆఫ్ చేసే చెట్లు ఇవి రౌండ్ షేప్ అండి వంకాయలు, ఇలా చారు వచ్చి ఈ మోడల్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ చూసేటప్పటికి ముదిరిపోయి మళ్ళీ వండుకుంటా కూడా ఉండవు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మన ఆర్గానిక్ ద్వారా పండించిన పంట ఏదైనా, ఫ్రూట్స్ ఏంటి, కాయగూరలు, ఆకుకూరలు అన్నీ కూడా మనకి మంచి రుచికరంగా ఉంటుంది. ఎండ మామూలుగా లేదండి, చాలా ఎండ ఉంది.
ఇన్సులిన్ మొక్క అండి ఇది. ఈ ఇన్సులిన్ ఇది ఎరగొట్టేసింది కదా. ఇది ఎరగొట్టేశారు, ఇది కూడా ఎరగొట్టేశారు. చెట్లు బాగుంటాయండి. చూడండి, చూపిస్తాను ఒకసారి మా గార్డెన్. అక్కడి నుంచి ఈ లైన్ ఇలాగా ఎప్పుడు వేసవకాలం 2 పూటలు వాటర్ ఇచ్చుకోవాలి ఇట్లకి. ఈ గ్రో బ్యాగ్ ఏమో తోటకూర చల్లానండి దీంట్లోను. ఈ తోటకూర మా సిండ్రల్లా ఇప్పుడు నేను పైకి వచ్చానంటే వచ్చేస్తుంది. సిండ్రల్లా ఇది వచ్చే స్టాండ్ అండి, అక్కడ ఉండే స్టాండ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఇవి చాలా మొక్కలు వచ్చినాయి కదా, దాన్ని ఏమో ఇదిగోండి ఇలాగా మన హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టేసి నా పైన తగిలించాను. ఈ ట్రేలు ఉన్నాయి చూసారా ఇక్కడ, అటు నుంచి ఇక్కడేమో 2 ఒకే చోట ఉన్నాయి కాబట్టి ఇది అందంగా ఉంటుందని ఇది ఒక దాంట్లో పెట్టి మొత్తం తీసి పడేసానండి. చాలా ఉంది. లెమన్ గ్రాస్ కూడా చాలా ఉండేది, పడేసేసాను. ఇంకా కోటన్స్ మొక్కలు అంటే చాలా చిన్న చిన్నవి ఇంకా ఎక్కువైపోయినాయి అనేసి తీసుకెళ్ళి చెత్తలో పడేసారండి. ఇవి ఉన్నాయి, నేను ఇలా పెట్టుకుంటాయి, ఎక్కువైపోతాయి ఆ చిన్న చిన్నగాను. ఎందుకంటే ఇంకా నాకు ఇంకా స్థలం లేదు. అది ఎంత ఖాళీ చేయటం గురించి నేను అక్కడ ట్యాంకులు తీసేసి ఇక్కడ పెట్టానండి. కొంచెం విశాలంగా ఉంది కదా దీనివల్ల. ఇక్కడైతే పర్వాలేదు, మనకి హైట్లో ఉంది కాబట్టి పర్ల బాగానే ఉంటుంది. ఇది నీళ్ళు వెళ్ళి వాటం కాబట్టి అక్కడ తీసేయాలనేసి అన్నారు. ఇదండి నా మొత్తం పనులన్నీ. ఇక్కడ మటుకి 2 ట్యాంకులు ఉంచాను. ఇదిగోండి ఇక్కడ మిరియాలు పెట్టి దీనికి ఇలా ఎక్కించడం జరిగింది. ఇలా వచ్చి మనం ఏం చేయాలంటే ఇక్కడ మన పాదులు కూడా పెట్టుకోవచ్చు. ఏ పాదులు పెట్టినా దీనికి ఇలా కట్టుకోవటానికి బాగుందండి. పందిరి చాలా బాగా కుదిరింది. కరివేపాకు మొక్కలు, ఇదిగోండి పాదులు. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే మనం తెలియదు ఏముందంటే ఏది పంట అయితే పెట్టేసుకోవచ్చు. ఈ ట్యాంక్లో ఈ 3 మొక్కలు పెట్టానండి. ఇది సీతాఫలం, ఇది దానిమ్మకాయ, ఇదేమో సన్నజాజి. ఇంక ఈ 3 ఇందులో ఉంటాయి. నిండా మట్టి బాగానే ఉంది. ఆ రెండిట్లోకి ఇంకా మట్టి వేసుకోవాలండి. చూడండి, ఇగో బంతి పూలు కూడా ఇలా పెట్టుకున్నాము. ఈ బంతి పూలు ఎప్పుడు పూస్తూ ఉంటాయండి, బాగుంటాయి, కలర్ బాగుంటుంది. అందుకే దానికి అదే విత్తనాలు పడిపోతాయి, వచ్చేస్తుంది. ఇది ఇంకా బీన్స్ అండి, ఇది లాంగ్ బీన్స్. ఇదొక మల్లి, చిన్న మల్లెపూలు. ఇదొక మల్లెపూలు. ఇదండి, ఇది కూడా బీన్స్ పెట్టానండి, బీరకాయ పెట్టాను. ఇక్కడ ఒకటి, ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. ఇవన్నీ చాలా పడేశారు. ఇవి బాగుంటాయండి వేసుకుంటేనే. కొంతమంది పట్టుకెళ్ళారు, ఉన్నాయి తీసేసాను. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇలాగా ఒక్కొక్క దానికి పెట్టి అందంగా వస్తాయండి. ఇది ఒకటే ఉంది దీంట్లో. ఇది ఒక రకం మనీ ప్లాంట్. దానిలో కూడా ఒక లోటస్ మొక్క పెట్టాను, అవి వేరే. ఇది కూడా మనకి పువ్వులు వస్తాయండి. పెద్ద వృక్షంలో పెద్దగా పాకేస్తుంది. ఎందుకంటే మొన్న ఎండిపోయిందండి చాలా మట్టుకి. లేకపోతే ఇదే మిగిలింది, ఇది ఒక్కటే ఉంది. దీని ద్వారా నేను ఇంకా దాన్ని పండించాలి. ఇదో మనీ ప్లాంట్ రండి. ట్యాంకులు తీసిన తర్వాత మీకు చూపించాలని వచ్చానండి. ఈలోగా వంకాయలు ముదిరిపోతున్నాయని కూడా కోసానండి. చూడండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఎందుకంటే పాత పందిరి ఎలా ఉందో, కొత్త పందిరి ఎలా ఉందో అన్నీ కూడా ముందు వీడియోలో పెట్టాను. ఈ వీడియో కూడా ట్యాంకులో ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాను కూడా అది చూడండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం మర్చిపోవద్దు. మీ బంధువులు, స్నేహితులు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.